ఒకసారి పట్టుకుంటే విడవకుండా చేసేటటువంటి దానికి వ్రతం అని పేరు. అందుకే మన భాషలలో చాలా రకాలైన అర్థాలు ఉంటాయి. పూజలు వేరు, యజ్ఞాలు వేరు, వ్రతాలు వేరు, ఇలా రకరకాలైన పేర్లతో పిలుస్తారు. అందుకే పడిపోకుండా ఎప్పటికీ చేయవలసినటువంటి దాన్ని వ్రతం అని అంటారు. అంటే ఒకసారి ఆయనను పట్టుకున్నామా ఇంకా మళ్ళీ వేరే అన్య దైవమును పట్టుకునవలసిన అవసరం లేదు, అటువంటి ఆలోచన కూడా రాదు. అందుకే పొద్దున ఏం చెప్తాం మనందరం, శ్రీశైలేశ దయాపాత్రం దీభక్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే మాతరం మునిం యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. యో నిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ, ఎవరైతే ప్రతినిత్యము అచ్యుతుడి యొక్క పాదబద్ధములు పట్టుకుంటున్నారో ఇతరములన్నీ కూడా తృణాయమైన గడ్డితో సమానము. మాకు ఇతరమైన విషయములన్నీ కూడా గడ్డితో సమానము. ఏ వ్యామోహములైనా ఏవైనా మాకు అవన్నీ తృణంతో సమానమయ్యా, మాకు ప్రధానమైనటువంటిది నీవే అని చెప్పడానికే మొట్టమొదటి భాషణంలో చెప్పుకుంటూ వస్తుంది. నెయ్యున్నో పాలున్నో నాట్కాలే నీరాడి, అయ్యా మాకంటూ ఏమీ లేని భూలోకంలో అన్ని నీవనుభవించడానికి వచ్చినవి, నువ్వు అనుభవిస్తేనే మాకు ఆనందం, నిన్ను పొందుటయే మాకు ఆనందం అని చెప్పి వ్రతాన్ని ప్రారంభం చేసి ఇంతమంది నిద్రలైపోయిందట పాపం ఆవిడ. మాయా పాపం మా అన్నయ్య రోజు చెప్తున్నాడు, మళ్ళీ మళ్ళీ అదే చెప్తాం కానీ రోజు మీ అందరూ వినే ఉన్నారు. ఎందుకు నిద్రలైపోయింది, ఎలా నిద్రలైపోయింది, ఏమిటా నిద్ర, అన్ని నిద్రల గురించి ఆవిడ చెప్పుకుంటూ 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 ఇక్కడి దాకా వచ్చింది పాపం. ఆవిడ ఒక